మాకు ఇరిగేషన్ కావాలి. ఆ దేవాలయ భూములు 100 ఎకరాలు నొక్కేసావు చాలేదా? నువ్వు 100 కోట్లు కొట్టేలేదా? నోర్మోయ్, నువ్వు అది కూడా మూసుకో. ఏంటి మూసుకునేది? నువ్వే మూసుకో. కావాల్సింది దేనికి? ప్రభుత్వ భూముల్ని బినామీ పేర్లతో నొక్కేయడానికా? నాకు హౌసింగ్ కావాలి. ఏ ఇసుక దొంగ రవాణా చేద్దామనా? భూ కబ్జాలకు ఈజీనా? నువ్వు భూములు ఏమన్నా మిగిల్చావా? నాకు మాత్రం ఆర్టీసీ కావాల్సిందే. దేనికయా? వస్తువుల కొనుగోలు కాంట్రాక్టర్ లో హామీ కోసమా? ఏ నువ్వు మాత్రమే తక్కువ తినావా? అడ్డమైన కాంట్రాక్టర్ పేరు చెప్పి 100 కోట్లు దొబ్బేలే. నాకు అగ్రికల్చర్ కావాలి. దేనికి? మేఘమందలం తాకితే సంవత్సరానికి 100 కోట్లు తిందామనే? కాదు, నకిలీ విత్తనాలు కుంభకోణంలో 200 కోట్లు లాగించేద్దామని. నాకు హోమ్ కావాలి. ఇదేనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడానికి? ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, ఈ 34 శాఖలకు లాటరీ తీస్తాను, ఎవరికేం వస్తే అది తీసుకోండి. తీసుకోండి. నాకేం దొరకలా. ఏంటయ్యా గోళ? ఒకే పార్టీలో ఎంత చిల్లరగా కొట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. గుడ్ లక్ అండ్ గెట్ రెడీ ఫర్ స్వేరింగ్ సెరమనీ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. అధికార పార్టీ మద్దతుతో పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని, రాజ్యాంగం యొక్క విలువను కాపాడుతానని, ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నిన్నటి వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు. సీఎం సీట్ లో కూర్చునే అర్హత మీకుందని మీరు భావిస్తున్నారా? ఆ అర్హత నాకుంది కాబట్టే 158 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనకేం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. సెక్రటరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి 4th క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది. ప్రతి మినిస్టర్ పేషీలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి. థ్యాంక్ యూ. సార్, ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే ₹2 కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు? రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద. సార్, మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రైతే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకలిచా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక వాచీ తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచీ ఖరీదెంత నిర్ణయిస్తాడు. ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదెంత నిర్ణయిస్తాడు. అలాగే పెన్ను నుంచి ప్లేన్ వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేట్ నిర్ణయిస్తాడు. కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనక 365 రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను. నో ఫార్మాలిటీస్, కూర్చోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకి, వాళ్ళు పండించిన పంటలకు
ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంటే కొనుగోలు చేయాలి. దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 15 రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకి పర్యటనకు వస్తాను. ఎప్పుడే జిల్లాకు వస్తానో నేను చెప్పను. నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి. అది కాదయ్యా, మంత్రి మండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్ట చేశాడు? నేను ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ని, నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి. చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. వాడు మొదటి టైప్. నువ్వు మోస్తావా? ఏయ్, ముయ్యి మంది బాట్ల మీద మోత కాదు, నీ నోటి మీద మోత. సుబ్రహ్మణ్యం గారు, రైతుల పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నాను వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది? ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది రష్యాలో? సోషలిజం సోసొచ్చి పడిపోయింది, దేశం ముక్కలైపోయింది. వీడంతా ఇదిగో, వాడికి చదువు తక్కువ ఉందేమో గానీ తెలివి తక్కువ లేదు. వాడిని ఓ నెల రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా, కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే సమాప్తమయ్యేటట్లుంది. వాడికి నుంచి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్లు మీరు సహకరించొద్దు. అర్థమైందా? Cheers! సీఎం గారు వస్తున్నారు సార్. అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా? సార్ అవి కొన్ని ఉన్నాయి సార్. ఇవ్వండి సార్. రైతు సమస్యలు, ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా? అవును సార్. అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది? అది 2 లక్షల ఎకరాలు సార్. నీరందన బీడు భూమి ఎంత? 20,000 ఎకరాలు సార్. దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి. అది లేదు సార్, సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. ప్రజల సమస్యలపై నివేదికలు, పెండింగ్ ఫైల్స్ ఏవి? ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎప్పుడు? రేపు. రేపు కాదు, ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నాను. నిన్నడిగి వాడిని అడిగి అర్థమైన అడగటం కాదు. డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరిస్తాను. I'm going to meet the people directly, check out their problems and solve it for them. That is my target. 15 రోజులు పర్యటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజావేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. మన రాష్ట్రంలో సిగరెట్టు, మందు, గుట్కా, మట్కా, వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తారు. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లంచం తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? బాందనా నా బాందా, ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేసాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం, మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీఈస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంటో నువ్వు మాట్లాడేది? దొంగ బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఓకే Next call. అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. సీఎం వస్తున్నాడు. సీఎం ఏంటి, ఆయన పోస్ట్ ఓడింది కదా. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని కాదు, కామన్ మ్యాన్ అని. నమస్తే అండి, రండి. సీఎం గారు కాబోయే పియని. మీరు వస్తారంటే సోఫాలో ఖర్చులు కూడా వేసాను. నమస్కారం. రండి. నమస్తే. రండి రండి రండి, కూర్చోండి. ఇలా కూర్చోండి, రండి. ఏమండి, వీడు నేను ఏదవుతాడు అనుకుంటానో అది అవడండి. నువ్వేమనుకున్నావు? ఆయన ఏమవలా? వీడు డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతాడు అనుకున్నా, ఫెయిల్ అయ్యాడు. వీడికి ఉద్యోగమే రాదనుకున్నాను, మీ దగ్గరే వచ్చింది. వీడు ఎమ్మెల్యే అవడనుకున్నాను, మా ద్వారానే ఎమ్మెల్యే మాకు షాక్ ఇచ్చాడు. ఎమ్మెల్యే అయినా కానీ మినిస్టర్ అవడనుకున్నాను, సీఎం అయి మీ సీట్కి హెసరెట్టాడండి. ఒరే, నీ దగ్గర చాలా ఎకశాఖలు ఉన్నారా? రే గన్మ్యాన్, వద్దులండి, వెళ్తా. వీడెవడండి? మాంగళ్యం తంతు నానేన జగజీవన హేతునా కంఠే రత్నాని సుభగే సంజీవ
బాస్మతి అయితే భానుమతి అయితే ఇంతకు ముందు 4 అక్షరాలు బ్రహ్మచారిని, తాళి కట్టాక 2 అక్షరాలు భర్తన అయిపోయాను. నమస్కారం. అలాగే భద్రం కర్ణే విష్ణుయామ దేవాః. వదిలి గారు మా ఊరు పోయి సత్యనారాయణ నోము వస్తుంటే సంతోషంగా అమ్మ ఉంటాం. భారతమ్మ, ఈ కార్యక్రమం వద్దులే సూరిబాబు, నేను ఆ కారులో వస్తాను. అమ్మా, ప్రతి విషయంలో గురుగారు నన్ను ముందుండి నడిపించేవారు. నేను సీఎం అవటానికి, తన డాక్టర్ చదవటానికి ఆయనే కారణం. ఆయన ఉంటే ఇక్కడ కూర్చునేవారు. రండమ్మా, రండమ్మా, కూర్చోండమ్మా. అదేమిటండి, శుభవాన్ని పెళ్లి చేసుకుని విధవరాన్ని ముందుకు చూపెట్టుకున్నారు. ఆవిడకైనా ఉండక్కర్లా పసుపు కుంకాలు పోగొట్టుకుని కొత్త దంపతులతో వెళ్ళడం అశుభం అని? ఇప్పుడే బయలుదేరారు. ఏ కార్లో? మేము చచ్చిపోయేలోపు వీడి పెళ్లి చూస్తామో చూడమో అనుకున్నాం. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయి. దేవుడా దేవుడా కాపాడు దేవుడా. ఏంటమ్మా ఎప్పుడు చూసినా దేవుడా దేవుడా అంటే ఆయన ప్రాణాలు తెస్తావు? ఇప్పుడే ఒక అంబులెన్స్ అటు పోయింది, అందులో ఎవరికి ప్రాణం మీదకి వచ్చిందో కాపాడమని దండం పెట్టుకుంటాం. కొడుకుగా మిమ్మల్ని పున్నామి నరకం నుంచి తప్పిస్తాను లేదు తెలియదు, కానీ సీఎంగా ఈ రాష్ట్రాన్ని అవినీతి నరకం నుంచి మాత్రం తప్పిస్తాను. అయ్యా, కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. శుభమా అంటూ కొత్త ఇంట్లో అడుగు పెడుతుంటే అత్యకంత లోపలికి వస్తావా? స్నేహితులింటికి కుడికాలు పెట్టి రమ్మంటారు, శత్రువులింటికి ఎడంకాలు పెట్టి రమ్మంటారు. నువ్వు ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చావు. ఇప్పుడు నీ ఇంటిని శ్మశానంగా మార్చడానికే ఈ అస్థికలు తీసుకొచ్చాను. ఏందయ్యా ముఖ్యమంత్రి, అమ్మా బాబు పోయేసరికి మైండ్ తప్పిందా? నా తల్లిదండ్రులు చంపింది మీరే నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయినాక ముందు ప్రజల సమస్యలు చూద్దామని మిమ్మల్ని వదిలేశా. అంతేగాని చేత కాక కాదు, చేవలేక కాదు. నేను పదవి గురించో నా గురించో ఆలోచించట్లేదు, ఒక్క దీని గురించి ఆలోచిస్తున్నాను. నీకు రాజకీయం కొత్త, రౌడిజం కొత్త, అవి మా దగ్గర చాలా ఉన్నాయి. నీ గురించి ఒక్కసారి ఆలోచిస్తే నిన్ను నరకటం ఒక్క నిమిషం పని కాదు. నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించను. నువ్వు గోరు నరకాలంటే వేలు నరుకుతా, వేలు నరకాలంటే చెయ్యి నరుకుతా, చెయ్యి నరకాలంటే తల కూడా నరుకుతా. సై అంటే సెకండ్ లో సర్వనాశనం చేస్తా. నువ్వు ఖచ్చితంగా ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే 10 మంది జీవితాలు నాశనం చేయవురా. పవిత్రమైన నా తల్లిదండ్రుల మీద ఒట్టు, శ్రీరాములు గారి రక్తంతో తడిసిన నా చేతి మీద ఒట్టు, నిన్ను నీ తొత్తుల్ని సర్వనాశనం చేయకపోతే ఆ పుణ్య దంపతులకి బిడ్డలే కానురా. నువ్వు చేసిన ఒక్కొక్క నేరాన్ని నిరూపించి నిన్ను ఉరికంబం ఎక్కించి ఈ రాష్ట్రాన్ని రామరాజ్యం చేసి పవిత్ర గంగాజలంతో కడుగుతా. ఇప్పుడు నీ కొత్త ఇంటిని మరుగుదొడ్డి చేస్తా. ఏమిటండి అపచారం? రేయ్, పేదవాడి కళ్ళలో నీరున్నంత వరకేరా మీ పెత్తనం చెల్లేది. ఇప్పుడు వాళ్ళ కళ్ళలో నిప్పు బగ బగమంటుంది. మాడిపోతారు, మస్తైపోతారు.